హలో, ఎలా ఉన్నావు షాకాల్? వెల్కమ్ వెల్కమ్, మీ అందరికీ స్వాగతం. షాకాల్, బ్యాచ్ మెట్స్ గెట్ టుగెదర్ పెట్టావు. నిజంగా ఇది గొప్ప విషయం షాకాల్, గొప్ప విషయం. అందరూ తమ పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నారు. సరిగ్గా చెప్పావు మిత్రమా, సరిగ్గా చెప్పావు. ఈ రోజు మనం అందరం సంతోషంగా ఉండొచ్చు. చిన్నప్పుడు మనం గడిపిన రోజుల్ని మర్చిపోలేం కదా. తర్వాత మనం అవును, జైసింగ్ ని నువ్వు పిలవలేదా? ఎందుకని వాడి పేరు చెప్పారు? సరే, నేను వాడికి ఇన్విటేషన్ పంపించాను, కానీ వాడు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే వాడు నేను బద్ధ శత్రువులం కదా. వాడు నా ఎదుగుదలను చూసి బాగా అసూయ పడుతున్నాడు. మన బ్యాచ్ మేట్స్ గెట్ టుగెదర్ కి నేను రాకుండా ఉంటానా? అలా ఎప్పటికీ జరగదు షాకాల్. హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. జైసింగ్, ఇప్పుడు ఇక్కడికి ఓ సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నాడు. సర్ప్రైజ్ గెస్టా? ఎవరు వచ్చేది ఎవరు? నా పార్టీకి నాకు తెలియకుండా సర్ప్రైజ్ గెస్ట్ ని ఎలా రమ్మన్నావు? సరేలే, నువ్వు పిలిచావు కాబట్టి రాని. ఎవరా గెస్ట్? మీ అందరికీ అతను బాగా తెలుసు. సర్ మెజెస్టిక్ ఓ ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్ళారు. అందుకే నేను స్పెషల్ గెస్ట్ గా ఇంకెవరినైనా పిలుద్దాం అనుకున్నాను. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే సర్ జాదూకీనా. ఎవరు? సార్ జాదూకి లాల్. జైసింగ్, నువ్వు ఎందుకని ఆయన్ని పిలిచావు? ఆయనకి నేనంటే అసలు ఇష్టం లేదు. ఆయన నన్ను స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎప్పుడు నన్ను కొడుతూ ఉండేవారు. ఆయన్ని కలవడం నాకు ఇష్టం లేదు. గుడ్ మార్నింగ్ క్లాస్. గుడ్ మార్నింగ్ సార్. షాకాల్, నీ గొంతు నాకు వినిపించలేదు. నువ్వు ఇంకా నన్ను చూసి భయపడుతున్నావా? సార్, అది లేదే. ఇప్పుడెందుకు భయపడతాను? నేను మిమ్మల్ని చూసి చిన్నప్పుడే భయపడ్డాను. ఇప్పుడు నేను చాలా పెద్దవాడిని అయిపోయాను కదా. ఇప్పుడు మీరు ఎందుకు కొడతారో చెప్పండి. షాకాల్, నిన్ను నేను కొట్టాలనుకుంటే ఇప్పుడు కూడా నిన్ను నేను కొట్టగలను. షాకాల్, నువ్వు ఇప్పుడు కూడా చిన్నపిల్లాడిలా మారచ్చు. ఇదిగో, చిన్న పిల్లాడిగా మారిపో. అరే, ఏంటిది? ఎవరైనా నన్ను కాపాడండి. నన్ను క్షమించండి సార్. సార్, ఇది చాలా పెద్ద తప్పు సార్. ఇప్పుడు ఎందుకని అందరి ముందు నన్ను కొట్టారు సార్? షాకాల్, ఈయన వీళ్ళందరి ముందు నీ పరువుని గంగపాలు చేశారు కదా. నేను ఇతన్ని విడిచిపెట్టను. ఇతనికి గుణపాఠం నేర్పిస్తాను. ఇలా జరుగుతుందని తెలుసు, అందుకే నేను ఇన్వైట్ చెయ్యలేదు. మీరు నా గురువు గారు కాబట్టి మీరు ఏం చేసినా నేను అది తప్పుగా తీసుకోను. పదండి, మన పార్టీ మొదలు పెడదాం. రండి రండి, అందరూ ప్రశాంతంగా కూర్చుని తాగండి. ఎప్పుడు గురువు గారు అందరి ముందు నా పరువు తీసేశారు. అందుకని అందరూ భోజనం చేయడానికి ముందు చల్లగా ఉన్న దీన్ని తాగితే మంచిదని నా అభిప్రాయం. తీసుకోండి గురూజీ, ముందు మీరు తీసుకోండి. థ్యాంక్ యూ షాకాల్. థ్యాంక్ యూ షాకాల్, ఆదిరిపోయింది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని.
నన్ను చూసి భయపడండి. నేను షాకా. గురూజీ, నా చిన్నప్పటి నుంచి నేను పెద్దవాణ్ణయ్యేంత వరకు మీరు ఎప్పుడు చూడు నన్ను కొడుతూనే ఉండేవారు. కానీ జైసింగ్ ని చాలా బాగా చూసుకున్నారు. వీళ్ళందరి ముందు కూడా నా గౌరవం గురించి మీరు అస్సలు ఆలోచించలేదు కదూ. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? మీరందరూ బొమ్మల్లాగా ఒకే చోట ఉండిపోయారు కదా. ఇవాళ నుంచి 2 రోజులు, 2 రోజులు మీరు అందరూ ఇలా శిల్పంలా ఉండిపోవాల్సిందే. ఆ తర్వాత మీరందరూ నా బానిసలైపోతారు. నేను ఏం చెప్తే మీరందరూ అదే చేస్తారు. గురుగారు, నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి మీరు నన్ను బానిసగా చేసుకున్నారు కదా. ఇప్పటి నుంచి మీరందరూ నా బానిసలు. రహస్యంగా పార్టీని గమనిస్తూ ఉండమని తాత ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమైందా? షాకాల్ని మనం అస్సలు నమ్మలేము, ఎందుకంటే తను రంగులు మార్చే ఊసరివలి లాంటి వాడు. తాతయ్య చెప్పింది నిజమైంది. షాకాల్ తన బుద్ధి ఏంటో చూపించాడు, చూసావా? షాకాల్, నీకు సిగ్గుగా లేదు? విందుకు ఆహ్వానించి వాళ్ళతో ఇలాగ నడుచుకుంటావు. కానీ నేను దీన్ని చేయలేము షాకాల్. ఓహో రుద్రా, నేను నీ విందుకు అసలు పిలవలేదు కదా. అయినా నువ్వు ఎందుకు వచ్చావు? నన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నువ్వెందుకు వచ్చావు? రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహపడకు షాకాల్. బూమ్ చిక్ చిక్ బూమ్. నేను మాత్రికుడి గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. ఓహో, ఇప్పుడు చూడు. హీరా హీరా ఫ్లైఓ. రుద్రా, నీ పవర్ చూపించడం అంటే నీకు చాలా ఇష్టం కదూ. సరే, చూపించు చూపించు నీ బలాన్ని. అకిరా జకీరా ఫోర్స్, గెట్ రెడీ. బాయ్ బాయ్ రుద్రా. 2 రోజుల తర్వాత నా కొత్త వీరులతో వచ్చి నిన్ను కలుస్తాను. బాయ్ రుద్ర, నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను మైరా, కానీ ఈసారి షాకాల్ పథకం అస్సలు మంచిది కాదు. మనం ఎలాగైనా ఆ షాకాల్ని అడ్డుకొని తీరాలి. వాడికి గనక ఇంతమంది మెజిషియన్స్ పవర్ దొరికిందంటే వాడు సన్సిటీని మాత్రమే కాదు, అందరినీ అటాక్ చేయడం మొదలు పెడతాడు. మీరిద్దరు షాకాల్ వెనక్కి వెళ్ళి వాడున్న లొకేషన్ ని నాకు తెలియజేయండి. వాడిని ఎదుర్కోవడానికి నేను తయారు చేసుకుంటాను. ఓకే రుద్ర. రుద్ర, దిగులు పడకుండా నువ్వు షాకాల్ మంత్రాన్ని ఎలా తిరగొట్టాలో కనిపెట్టు. ఇక్కడ ఎవరు నిన్ను అడ్డగించరు. నేను అన్ని వైపులా కాపలా ఉంటా. రుద్ర, నువ్వు బాగా ఇరుక్కున్నావు. షాకాల్ రుద్ర లైబ్రరీకి వచ్చి మ్యాజికల్ సొల్యూషన్ బుక్ ని చదువుతున్నాడు. నేను ముందే గెస్ చేశాను. రుద్ర లైబ్రేరియన్ అలాజర్ ని కలవడానికి వెళతాడని గెస్ చేశాను. అందుకే నేను నిన్ను అక్కడికి వెళ్ళి చూడమని పంపించాను.
సబాష్ సపోలా, ఇక నువ్వు తిరిగి వచ్చేసాయి. ఇక నా సత్తా ఏంటో చూపిస్తాను. తుమ్రే అకీరా జకీరా ఓ పౌలరా. నేను మాతృకుని గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకా. మన ప్లాన్ గెలిచింది. నా దృష్టి నుండి ఆ సఫోలా తప్పించుకోలేడు. వాడెక్కడికి వెళ్ళినా నేను వాడిని పట్టుకుంటా. ఓ రుద్ర, నీ ఇమేజ్ ని సైడ్ లో పెట్టాలన్న ఐడియా వర్కౌట్ అయ్యింది. కానీ నీకు ఎలాగా సఫోలా ఇక్కడ ఉంటాడని అనిపించింది? అలా సార్, నాకు తాతయ్య ఎప్పుడూ నేర్పించారు, శత్రువును అంతం చేయాలంటే ముందు మనం ఆ శత్రువులో ఆలోచించాలని. నాకు శాఖలు ఎలా ఆలోచిస్తాడని బాగానే తెలుసు. నన్ను ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా ఎవరినైనా పంపిస్తాడని తెలుసు. అందుకే నా ఇమేజ్ ని అక్కడ కూర్చోబెట్టి రాంగ్ బుక్ ని చదివించాను. ఆ సమయంలో తాతయ్యని మిగతా మ్యూజిషియన్స్ ని శాఖల దగ్గర నుంచి కాపాడే మంత్రాన్ని చదివేశాను. శభాష్ రుద్ర, ధైర్యము తెలివి ఈ రెండు విషయాలు నీలో చాలా ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మంత్రాన్ని చదవడం ఆపకూడదు. మెజిషియన్స్ బాడీలో కదలిక వచ్చేంత వరకు నువ్వు చదవాలి. మెజిషియన్స్ బాడీలో కదలిక వచ్చేసిందంటే వాళ్లే నార్మల్ అయిపోతారు. ఒకసారి ఈ అవకాశాన్ని నువ్వు చేయి జార్చుకుంటే మళ్ళీ నీకు ఈ అవకాశం దొరకదు. ఈ పనిని పూర్తి చేయడానికి నువ్వు ధైర్యంగా ఈ మంత్రాన్ని చదవాలి. మీరు దేని గురించి దిగులు పడకండి. తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక పనిని పూర్తి చేయాలంటే మనలో ధైర్యం, నమ్మకం ఉండాలని, తర్వాత బుద్ధిని ఉపయోగించాలని, ఆ తర్వాత ఫోకస్ అండ్ బిలీవ్. తాతయ్య నేర్పించిన ఈ విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. బుద్ధిని నేను ఉపయోగించేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ధైర్యం, ఫోకస్ అండ్ బిలీవ్. శాఖలు ఎక్కడున్నాడనేది మీరిద్దరు కనిపెట్టారా? అవును రుద్ర, ఆ శాఖలు అమ్యూజ్మెంట్ పార్క్ లో అందరితో ల్యాండ్ అయ్యాడు. ఎస్, సూపర్. ఇప్పుడు నా ప్లాన్ ప్రకారం అందరూ కరెక్ట్ గా పనిచేయాలి. రంగిలా మీరు నాతో గొడవ పడాలి, తెలుసు కదా? మనసుంటే మార్గం ఉంటుంది. నాకు అర్థమైంది రుద్ర, కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు. నేనెందుకు నీతో గొడవ పడాలి చెప్పు? సరే, నువ్వు చెప్తే అందులో ఏదో ఒక కారణం ఉంటుంది. శత్రువులు దృష్టి మళ్లించడానికి నువ్వు అలా చెప్తున్నావని నాకు తెలుసు. సర్లే, ఓకే, నేను నీతో ఫైట్ చేస్తాను. అక్కడ పక్కడ పంపే పో, మేరా జాదు చాలు హో. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నా ముఖానికి ఏమయ్యింది? రంగిలా, అసలు మీరేం చేస్తున్నారు? అరే, అదేంటి అలా అంటావు? నువ్వే కదా నాతో ఫైట్ చేయమని చెప్పావు. రంగీలా, నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే మీరు నాతో కలిసి శాఖలతో గొడవ పడాలనేదే. ఏంటి? సారీ రుద్ర, నాకు అప్పుడే అనిపించింది నువ్వెందుకు నాతో ఫైట్ చేస్తావని. ఇప్పుడు అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. ఏమర్థమైంది నీకు? మసిపోయడం ఎలాగనా? రుద్ర, రంగీలని కాకుండా నేను చెప్పేది గమనించు. నేను శాఖలకి బుద్ధి చెప్పడం కోసం కొన్ని మ్యాజికల్ ని ప్రాక్టీస్ చేశాను. చూపించనా? మంచి చేసేటప్పుడు ఎందుకు ప్రశ్నించడం? అంతర్ మంతర్ జాదు కలంతర్ మధుమక్ఖీకి వాల్. వీళ్ళ శత్రువుల మీద దాడి చేయండి. మైరా, నేను ఫ్రెండ్ని, శత్రుని కాదు. మైరా, నీ కమాండ్ని తిరిగి తీసుకో. రుద్ర, నన్ను కాపాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి?
సారీ. రంగీలా మైరా, మీ ఇద్దరు మ్యాజిక్ చాలా బాగుంది, కానీ టైమింగే తప్పుగా ఉంది. మీరు ముందు ప్రశాంతంగా ఉండి శాకాలపై ఫోకస్ చేయండి. ఈ మాట నేను కాదు, తాతయ్య అంటూ ఉంటారు. ఇప్పుడు మనం శాకాల్ని అటాక్ చేయడానికి అన్నిటినీ సిద్ధం చేయాలి. పదండి. జిమ్ జుమ్, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండాలి. రుద్ర, మేము కూడా నీతోనే వస్తాం. లేదు జుమ్ జుమ్, మీరిద్దరు అక్కడికి రాకూడదు. అక్కడ మీకు ప్రమాదం కలగచ్చు. ఇక్కడ ప్యాలెస్ చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. రుద్రకి మన సహాయం అవసరం అవ్వచ్చు కదా. మనం కూడా అక్కడికి వెళ్ళాలి. రుద్ర, అదిగో శాకాలు ఎక్కడున్నాడు? శాకాలు తన చెంచాను. శాకాల్, రుద్ర వచ్చేసాడు, ఒంటరిగా రాలేదు. జోగా జోగా జోగా, నువ్వు ఎందుకు ఇంత త్వరగా భయపడుతున్నావు? ఇది శాకాల్ మాయాజాలం. ఆ రుద్ర నన్ను ఏమీ చెయ్యలేడు. వాడు రాని. రుద్ర ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడని నాకు ముందే తెలుసు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తాత నా కంట్రోల్లో ఉన్నాడు కదా. హలో రుద్ర. ఎలా ఉన్నావు? మీ తాతని కలవడానికి వచ్చావా? శాకాల్ రాజ్యంలో అసలు ఎవరికి ఎలాంటి కష్టాలు ఉండవు. అటు చూడు, అందరూ చాలా ప్రశాంతంగా కూర్చున్నారు, చూసావా? శాకాల్, నువ్వు చేసింది కొంచెం కూడా బాలేదు. అరెరెరే, ఇంత కోపం వచ్చిందా? నాకు చాలా భయం వేస్తోంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? వీళ్ళని విడిపిస్తావు, కానీ ఎలా? నువ్వు ఎలాంటి మంత్రాలు చదవలేవు రుద్రా, ఎందుకంటే ఈ శాకాల్ నిన్ను సరైన మంత్రం చదవలేకుండా డిస్టర్బ్ చేశాడు కదా. శాకాల్, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. జిబాయిస్కా క్రిస్టల్ బాల్ క్రియేటో. Zibaisca statue levo. Zibaisca statue levo. సఫోలా, శాకాలు బిజీగా ఉండడానికే రుద్ర పథకం వేసి ఇదంతా చేశాడు. ఓలా, నువ్వు చాలా సరిగ్గా చెప్పా. వీళ్ళల్లో ఒకడు నకిలీ రుద్ర. ఈ మంత్రం చెప్తున్న రుద్రాన్ని మనం ఎలాగైనా ఆపాల్సిందే. నన్ను వదిలే, నన్ను పెడుతుంది. నన్ను వదిలే, వద్దు, నన్ను వదిలే. అరే, నా వల్ల కావడం లేదు. ఏంటిదంతా? నేను ఒక్కడే ఇక్కడ ఫైట్ చేస్తుంటే మీరు అక్కడ తైతక్కలంటూ డాన్స్ చేస్తున్నారా? మీకు ఎంత ధైర్యం? పారిపోండి, లేకపోతే మీ ఇద్దరిని ఇక్కడ స్టాచ్యూగా మార్చేస్తాను. వెనకాల ఏముంది? ఇందాక నుంచి వెనకాల చూడు అంటున్నావు. ఇక్కడ రుద్ర, అక్కడ రుద్ర, ఒకడు నకలీ రుద్ర ఇమేజ్. ఇది శాకాల్ మాయాజాలం. నువ్వు అంత సులభంగా ఏది మార్చలేవు. కీరా సకీరా, రుద్రాని అంతం చేయి. రుద్రాన్ని వల్లైనంత నువ్వు ప్రయత్నించు. వీళ్ళందరినీ నా నుంచి నువ్వు కాపాడలేవు. శాకాల్, రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు. అర్థమైందా?
రుద్రా, నేను ఓటమిని అంత త్వరగా ఒప్పుకోను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. గురుగారు, నేను ఊరికే సరదా కోసమే ఇదంతా చేశాను. నా గురించి మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కదా, మీరెందుకని కోపం తెచ్చుకుంటున్నారు? సరే సరే పదండి, అందరం కలిసి సరదాగా పార్టీ చేసుకుందాం. షాకాల్, మాతో అబద్ధం ఆడుతున్నావా? నువ్వు సరిగ్గానే చెప్పావు. నీ చిన్న వయసు నుంచి నీ గురించి నాకు బాగా తెలుసు. నీకు మామూలుగా చెప్తే అర్థం చేసుకునే తెలివితేటలు లేవు షాకాల్. నీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు షాకాల్. వద్దు వద్దు సార్, వద్దు సార్, వదిలేయండి. అరే సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్. ఇకపై ఇలా ఎప్పుడు చేయను, వదిలేయండి. సారీ సార్, సారీ. శభాష్ రుద్ర, ఈ రోజు గాని నువ్వు లేకపోతే మేము షాకాల్ మాయలోంచి బయట పడేవాళ్ళమే కాదు. జైసింగ్ నీకు మంచి మ్యాజిక్ నేర్పించడమే కాకుండా బాగా పెంచాడు. థ్యాంక్ యూ గురూజీ. ధన్యవాదాలు గురూజీ. మైరా, వరుణ్, రంగీలా, చింగ్లీ, థ్యాంక్ యూ. మీరందరూ ఎంతో ధైర్యంగా శాఖల్ని ఎదిరించి పోరాడారు. రుద్ర గెలిచినందుకు మనం ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలి కదా. రుద్ర, ఈ రోజు నుంచి నువ్వు మా కొత్త స్టూడెంట్వి.